నీ శక్తి గురించి అనుమానం వచ్చింది జ్వాల. ఈ ఉలిపికాలు గడప మీద పడి నలుపైంది సత్యదేవి. ఆ కావేరి నిగనిగలాడ్డానికి ఔషధ పత్రాలు తెచ్చారంట. కానీ దాని అందం నా గాలిగోటికి సరిపోదు. ఆ కావేరి అందం కాలిపోయి అరుపులు కేకలతో ఏడ్చేలా చేస్తాను సత్యదేవి. దాని బిడ్డ జోలికి వెళ్లకుండా బాధ పెట్టాలి జ్వాల. ఆ కావేరి కేకలు వింటూ మీరు మై మరచిపోయేలా చేస్తాను. రెడీగా ఉండండి. సత్య, ఏంటి సత్య, మీ అత్తయ్యని అలా హట్ చేశావు? దివ్య ఔషధం పూసుకోవచ్చు కదా. పిన్ని, ఆ టాపిక్ అయిపోయింది, వదిలేయండి. నీకు సెగ తగిలే ఒక టాపిక్ చెప్పనా? చెప్పండి. నిన్నటిదాకా కొడుక్కి విడాకులివ్వమని వదిన కావేరితో గొడవ పడింది. సడన్ గా ఇప్పుడు దివ్య ఔషధాలు పూస్తుంది. గమనించావా సత్య? గమనించాను. అవును, ఈ యూటర్న్ ఎందుకంటావు? అత్త ప్రేమ ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం కదా పిన్ని. సత్య, నాకొక ఐడియా వచ్చింది, చెప్పనా? ఏంటి ఐడియా? చెప్పండి. ఈ జ్వాలామాల్ని అందం, ఒడ్డు, పొడువు బానే ఉన్నాయి కదా. మన అఖిల్కి ఇచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది? ఈ సర్పదోషం వల్ల అఖిల్కి ప్రమాదం ఉంది. ఇంటికి అరిష్టం అని వదిన బాగా భయపడుతోంది. కాబట్టి ఈ ప్రపోజల్ వదినికి చెప్తే ఏమంటుంది? నీకు కూడా హ్యాపీయే కదా. కావేరి నా తోడికోడలు కాదు, నాకు చెల్లెలతో సమానం. ఇంకొకసారి మాట తూలేవో తల తీస్తాను. ఏంటత్తయ్య, మీ నోటికి అడ్డు అదుపు ఉండదా? నిఖిల్, నువ్వు అత్తయ్య జ్వాల మ్యాటర్ గురించి మాట్లాడుతున్నప్పుడు వచ్చాను. పిన్ని, ముందు మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళండి. నిఖిల్, నేనేదో ఫ్లోలో అన్నాను, ఏమనుకోకు. నిఖిల్ స్ప్రే స్మెల్ పసిగట్టి మాట్లాడాను కాబట్టి సరిపోయింది. లేదంటే సత్య, చెప్పు నిఖిల్. అమ్మ ఏదో హెర్బల్ బాత్ చేసుకోమంటే ఎందుకు వద్దన్నావు? నిఖిల్ ప్లీజ్, అలాంటివి నాకు ఇష్టం ఉండవు. వెనక ముందు చూసుకోకుండా మాట్లాడడం అంటే ఇదేనేమో. అబ్బా, చెంప వాచిపోయింది. కావేరి, తీసుకోమ్మా. నాగమ్మను పంపిస్తాను, ఒళ్ళంతా రాస్తుంది. అలాగే అత్తయ్య.
అది హెర్బల్ బాత్ కాదు కావేరి, నీ ఒళ్ళంతా కాలే బాత్. ఆ పసరు రుద్దుకుంటే నీ ఒళ్ళంతా మంటలు పుట్టి కాలుతుంది కావేరి. ఉలూపి, నీ తెలివితేటలు అమోఘం. ఉలూపి మహారాణికి ఆనందమే ఆనందం. ఏంటయ్యా, మీరింకా స్నానం చేయలేదా? నీకోసం వెయిటింగ్. నాకోసం ఎందుకు? సరిగంగా స్నానాలు చేద్దామని. సిగ్గులేదా మీకు? బయటికి వెళ్ళండి. సారీ, నేను ముందు స్నానానికి వెళ్తాను. అయ్యో, ఏమయ్యా ఏమయ్యా, అత్తయ్య మా కోసం తెప్పించిన ఆకుపసర ముద్ద అక్కడుంది, దానికొచ్చి పైన పెట్టండి. ఈ ఆకుపసర ముద్దతో నేను స్నానం చేస్తాను. అయ్యో, మీరు చేయకూడదయ్యా. ఏ, నేను బంగినపల్లి మామిడి పండ్లా నిగనిగలు ఆడకూడదా? కోడలే అందంగా ఉండాలా, నేను అందంగా ఉండకూడదా? మగాళ్ళు వాడాలో లేదో అత్తయ్యని అడుగుతాను. ఈ లోపు మీరు పూసుకోకండి. ఎవరైనా పూసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఏవయ్యా, పూసుకోకండి. సరే, సగం నీకు సగం నాకు, ఓకేనా? ఇంకా సేపట్లో కావేరి అరుపులతో ఈ ఇల్లు దద్దరిల్లిపోవాలి. అయ్యో, ఈయన మాట వినరు కదా. అమ్మా! కావేరి! ఏవయ్యా, కావేరి! అమ్మా! ఏవయ్యా, ఏమైందయ్యా? ఏవయ్యా, ఏవయ్యా, మంట! కావేరి! ఏవయ్యా, ఏవయ్యా, ఇదేంటి అఖిల్ బాబు అరుస్తున్నాడు? అమ్మా! కావేరి! తలుపు తీయండి అయ్యా. నా ఒళ్ళు మండుతుంది. కాపాడండి, కాపాడండి!
కావేరి కావేరి అఖిల్ బాబు లోపల ఉన్నారు. అన్నయ్య కాపాడండి. ఏమయ్యా? అఖిల్ అఖిల్ అన్నయ్య బావగారు ఏమయ్యా? అన్నయ్య కావేరి ఏం జరిగింది? తెలీదత్తయ్యా, లోపలికి వెళ్ళారు, అరుస్తున్నారు. అన్నయ్య 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 ఏమైంది? కావేరి ఏమయ్యా? ఏంటయ్యా ఇదంతా? కావేరి బావగారు ఏమైంది? మంట మంట. అన్నయ్య ఏమైంది అన్నయ్య? అన్నయ్య కావేరి ఏం జరిగింది? నిఖిల్ వాటర్ అందుకో. కావేరి ఒళ్ళు కాలిపోతుంది కావేరి, తట్టుకోలేకపోతున్నాను. అమ్మా అమ్మా మంట. కావేరి కావేరి నాన్న అఖిల్, మంట. అయ్యో అమ్మా మంట. నొప్పి పోతుందయ్యా, కాసేపు ఓర్చుకోండి అయ్యా. అన్నయ్య కొంచెం ఓర్చుకో అన్నయ్య, తగ్గిపోతుంది. అమ్మా అమ్మా నా ప్లాన్ అంతా ఇలా రివర్స్ అయిందేంటి? అన్నయ్య ఇప్పుడు ఎలా ఉంది అన్నయ్య? కావేరి ఏమయ్యా, ఇప్పుడు ఎలా ఉంది? మంట తగ్గిందా? ఎందుకు అలా ఉన్నావు? నేను బానే ఉన్నాను కదా. నువ్వు బాగుంటే నీ మొహంలో గ్లామర్ కనిపించట్లేదు. గ్లామర్ ఏంటి? అదే నేను కాలేజీలో లవ్ చేసిన అనూష కనిపించట్లేదు. నిజమే, నా ఫేస్లో సంథింగ్ మిస్ అయింది కదా. ఏంటది? అది నీకు నువ్వు క్వశ్చన్ చేసుకో, ఆన్సర్ దొరుకుతుంది. మోహన్, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థమైంది. నీకు అర్థమైతే చాలు. ఐ లవ్ యూ. ఐ టు లవ్ యూ. ఎంత చిరాగ్గానా చెప్పడం? ఏం చేద్దాం, అంతకంటే ఫీల్గా చెప్పలేకపోతున్నాను మోహన్. సరే, నాకు ఫ్రూట్స్ కావాలి. ఆ ముందెక్కడైనా కార్ ఆపి తీసుకురా. అలాగే. మోహన్, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఒక కాల్ చేయాలి. నీ ఫోన్ ఇవ్వు మోహన్. పాస్వర్డ్ @143. నీకు ఆ కామాక్షికి మధ్య ఏముందో ఇప్పుడు తెలుస్తా. కామాక్షి, నా భార్య మనిద్దరిని అనుమానిస్తోందని నాకు తెలుసు. నిజానికి నువ్వంటే నాకు ఇష్టం. మెసేజ్ చదవగానే నాకు కూడా నువ్వంటే ఇష్టమని మెసేజ్ పెడుతుంది. అప్పుడుంటుంది కామాక్షి, నీ మూతి పళ్ళు రాలగొట్టి నీ చేతిలో పెడతాను.
నీకు పెళ్ళయి హస్బెండ్ నుంచి విడాకులు తీసుకున్నావు కాబట్టి నా ప్రపోజలు నిన్ను డిస్టర్బ్ చేయదు అనుకుంటున్నాను. నీకిష్టమైతే ఐ లవ్ యూ కామాక్షి. నీకు పెళ్ళే హస్బెండ్ నుండి విడాకులు తీసుకున్నావు కాబట్టి నా ప్రపోజల్ నిన్ను డిస్టర్బ్ చేయదు. నీకిష్టమైతే ఐ లవ్ యూ కామాక్షి. మెసేజ్ పెట్టు కామాక్షి. కమాన్ కమాన్. వెళ్దాము. అదేంటి, మోహన్కి ఏమైనా పిచ్చి పట్టిందా? తాను నా మీద మనసు పారేసుకోవడం ఏంటి? ఏమయ్యా మెల్లగా. అనే ఇప్పుడు ఎలా ఉందయ్యా? పెయిన్స్ ఏమీ లేవు కావేరి. అమ్మా, మీరంతా ఏంటి ఇలా మీటింగ్ పెట్టారు? ఐఎమ్ ఫైన్. అమ్మా, అసలేంటిదంతా? మహంకాళి ఆంటీ, మీరైనా చెప్పండి. నిఖిల్ బాబు, నేను హిమాలయాల నుంచి పవిత్రమైన పత్రాలను తెచ్చాను. కానీ వాటికి ఒళ్ళు కాలిపోయే గుణం ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. నేను ముందే చెప్పాను ఇవన్నీ ఎందుకు అంటే నా మాట విన్నారా? ఒకవేళ కావేరి ఆ పసరు ఒంటికి రాసుకుంటే ఒళ్ళంతా కాలిపోయి హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చేది. బిడ్డకు కూడా ప్రమాదం జరిగేది. దానికి కారణం మీరత్తయ్య. అమ్మా, సీరియస్గా నిన్ను విషయం అడగనా? కావేరి వదిన మీద నీకు ఈ మధ్య చాలా కోపంగా ఉంది. అన్నయ్యతో విడాకులంటూ చాలా గొడవ చేసావు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేసావా? నిజంగా వదినికి ఇలా జరుగుంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. నిఖిల్, అమ్మ మీద అనుమానపడుతున్నావా? అన్నయ్య, ఆ పసరు రుబ్బింది ఎవరు? అమ్మ. తీసుకొచ్చి వదిలికి ఇచ్చింది ఎవరు? అమ్మ. నిఖిల్, ఆ ఆకుల్ని తీసుకురాగానే శుభ్రంగా కడిగి నూరింది నేనేరా. మరి నా కంటినప్పుడు నా చేతులకు మంటలు రావాలి కదా, ఎందుకు రాలేదు? అవును, అమ్మ చెప్పింది కరెక్టరా. ఆ పసరు అమ్మ చేతికి బర్న్ అవ్వలేదు. నాకే ఎందుకైందో అర్థం కావడం లేదు. మహంకాళి గారు, ఆకులు నిజంగా హిమాలయాల నుంచి తెప్పించారా? అవునమ్మా,
అందులో సందేహమే లేదు. మరి ఇలా ఎలా జరిగింది? పసరులో ఎవరైనా మండే రసాయనం కలిపుండొచ్చు. జ్వాల త్వరగా మేలుకు. ఆ మహంకాళి చూస్తే దొరికిపోతాం. కమ లే జ్వాల.